కొత్త డిక్కీ వచ్చింది. పాపం మా చిన్నానికి ఇక్కడ చెట్టు ఉండేది శుభ్రంగా, రోడ్డు ఎక్స్టెన్షన్ చేసే పనుల వల్ల ఆ చెట్టు పోయింది, ఇలా ఎండలో పెట్టాల్సి వచ్చింది. తోలు తీస్తా తీసేది నువ్వు. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. గడ్డం బాగా పెరిగిపోయిందే. నిన్న ఈరోజు మార్నింగ్ వచ్చేసాము హైదరాబాద్ నుండి ఆకివీడు. చెప్పాను కదా నిన్న వీడియోలో సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అని. ఎందుకు వచ్చాము అంటే దిగాము అంటే 2 రోజుల తర్వాత రావాలన్నది ప్లాను ఆకివీడు. మామూలుగా అయితే మా అమ్మ ఫోన్ చేసి మా నాన్నకి బాగాలేదు, హెల్త్ అస్సలు బాగాలేదు, మంచం మించి లేగలేకపోతున్నారు, నడుము పట్టేసిందంట నిద్దట్లో అని చెప్పింది. దాంతో ఇంకా టికెట్లు చూస్తే వెంటనే దొరికినాయి, కారు లేదు కదా, వెంటనే బయలుదేరిపోయి వచ్చేసాము. నేను వలీగాడు పొద్దున్న దిగాము. వెళ్ళి మా నాన్నకి అసలు ఏమైంది ఏంటో కనుక్కుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. మ్యాచ్ చలో లోపలికి వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నారు. ఏనా ఏమైంది మీకు? నొప్పులు నడుము నొప్పి వస్తే ఒప్పుకోరేంట్రా? ఎవరికి చెప్పకూడదంట, ఎవరికి చెప్పొద్దు అంటున్నారు. ఎవరికైనా పొరపాటుని చెప్పిన వాళ్ళు వచ్చారంటే మిమ్మల్ని చెప్పిన వాళ్ళు తిడతారంట. మరి ఇప్పుడు యూట్యూబ్లో అందరికీ చెప్పేస్తాను, మీ వల్ల అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాం. మరి మేము వద్దురా లేదు తగ్గింది. కూర్చోగలుగుతున్నారా? ఎంత కూర్చోలేను, కూర్చొని చూపించినా చూపించు బాబోయ్ నాకు లేదయ్యా బాబు, తగ్గిపోయింది. నన్ను జస్ట్ పట్టింది, తగ్గిపోయింది. ఎలా పట్టింది ఏంటి ఏమన్నా నిద్రలో పట్టేసింది. అంటే మా నాన్నకి నిద్రలో నడుము పట్టేసింది అనమాట. దాంతో లేకలేక అసలు నుంచోలేని పరిస్థితి అయిపోయిందని చెప్పి అమ్మ ఫోన్ చేసింది. దాంతో మేము అక్కడ ట్రైన్ దిగ్గానే మళ్ళీ నైట్కి ట్రైన్ టికెట్లు అవైలబుల్గా ఉంటే అప్పటికప్పుడు బుక్ చేసుకుని వచ్చేసాం. తీరా అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పర్లేదు. ఆ రోజు చాలా రిస్క్ అయింది కానీ తర్వాత నుంచి బాగానే ఉంది. ఫిజియోథెరపీ ఏదో చేపిస్తున్నాం, దాంతో కొంచెం సెట్ అయింది. అది ఏమంటారు, అది ఇలాగా ఇది వెన్నుముక్క ఉంటుంది కదా, దానికి ఏదో నరం ఉంటుంది, ఆ నరం ఏదో సయాటికా టైపు ఇదైంది అనమాట. ఇంతకుముందు కూడా ప్రాబ్లం ఉండేది, సెట్ అయింది. కానీ సడన్గా నిద్దట్లో అలా అయిపోయింది అనమాట. అందుకే నేను చెప్పాను కదా అర్జెంట్గా వెళ్ళాల్సి ఉంది ఇంటికి అని చెప్పేసి, అది ఇదే అనమాట రీజను. మా నాన్నకి అలా నొప్పి వచ్చి రెస్ట్ తీసుకోవడం వల్ల చాలా పనులు అయిపోయినాయి. పచ్చళ్ళు ఎవరికన్నా కొంచెం లేట్గా వస్తే కొంచెం వెయిట్ చేయండి, మేము వచ్చేస్తాయి. మ్యాక్సిమం పని అయితే ఎక్కడ ఆగనివ్వలేదు, జరుగుతూనే ఉన్నాయి. కొంచెం లేట్ అయితే మాత్రం ఏమనకండి, ఏమనుకోకండి. వస్తున్నారు వాళ్ళే మసాలాలన్నీ తెచ్చేసి బాబీ గారు ఇన్ని వెయ్యాలా, ఇన్ని ఆడమంటారా, ఇన్ని కలపమంటారా అని అడుగుతున్నారు. ఇక్కడి నుంచి చెప్పేస్తున్నారు. అన్ని అవుతున్నాయి, పనులు అయితే అవుతున్నాయి. కొంచెం 1 or 2 days స్లో అవుతాయి అంతే. ఎలా ఉన్నాయి మా ట్రిప్ వీడియోలు? మీ ట్రిప్ వీడియో బాగున్నాయిరా. మీకోసం ఎప్పుడు వస్తారా? మొన్న వచ్చారు దుబాయ్ నుంచి, కంటికి అలా కనిపించారు. 2 రోజులు ఉన్నారా? మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాం. 2 రోజులు ఉన్నారా? అప్పుడు వచ్చి లేనట్టున్నారు. ఎందుకు లేము, వారం రోజులు ఉన్నాం కదా. కాకినాడ వెళ్ళాను నేను. అవును వచ్చారు, లేడు మనాలి వెళ్ళిపోయారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన కారు కూడా కంప్లీట్గా రిపేర్ అయిపోయింది. మొత్తం కొత్త డిక్కీ వచ్చింది, మొత్తం నీట్గా అయిపోయింది అనమాట. మొత్తం చాలా బాగా చేశారు షోరూమ్ వాళ్ళు. ఇదంతా కూడా కొత్తదే, ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇప్పుడు చూడడానికి కూడా కొత్త కార్లా కనిపిస్తుంది అనమాట. ఇన్సూరెన్స్లోనే మొత్తం క్లెయిమ్ చేసేసాము, ఎందుకంటే మరి లేకపోతే చేతి డబ్బులు పెట్టాలి కదా. దొంగనా కొడుకు ఆడు ఇంకా నా మైండ్లో అలా తిరుగుతూనే ఉన్నాడు, వెనక నుంచి గుద్ది పారిపోయినాడు. సర్లే కంప్లీట్గా రిపేర్ అయితే అయిపోయింది. అంటే మేము అక్కడ మనాలిలో ఉన్నప్పుడైనా అయిపోయింది, కాకపోతే ఎవరు తీసుకొచ్చేవాళ్ళు లేక మేము వచ్చాక తెప్పించామన్నమాట. కారు కంప్లీట్ నీట్గా సెట్ అయిపోయింది అనమాట మన కారు. ఇప్పుడే మా చిన్నాన్న బండి దగ్గరికి వచ్చాను, కానీ మా చిన్నాన్న లేడు, బండి వదిలేసి వెళ్ళిపోయాడు. పెరుగుంది, ఇందులో పెరుగు లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? డబ్బులు ఎక్కడ దాస్తాడు? డబ్బులు తీసేస్తే ఒకసారి డబ్బులు జోబులోనే పెడతాడు అనుకుంటా, ఇక్కడ ఎక్కడ పెట్టడు అనుకుంటా. డబ్బులు దొబ్బేస్తే అప్పుడు కానీ బండి దగ్గర ఉండడు. ఏడి మనిషి, అదిగోండి చివరు ఎక్కడో ఉన్నాడు. డబ్బులు తీసేస్తే ఒకసారి, ఇందులో కూడా లేదు ఏమీ. పని ఎక్కించుకుని వద్దాం, పాపం నడుచుకుంటూ వస్తున్నాడు. బండి వదిలేసి ఇష్టపచ్చినా తిరుగుతున్నావేంటి? టీ తాగడానికి వెళ్ళావా? అలా ఉంచన్నా, నీకు ఎవడొకడు బండి ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది ఆ బండి ఎవడు ఎత్తుకెళ్తాడు అంటావా?
ఇక్కడ ఏమైంది బొగ్గ మీద జ్యూసు నోటితో తాగితే సరిపోతుంది, ముక్కుతో బుక్కుతో కూడా తాగేస్తున్నావా? బండికి తీసుకెళ్తాం. బండి దగ్గర దింపుతుందా లస్సీయా? ఫ్రీగా ఇస్తానంటే నేను తాగుతా. ఐస్ వద్దు చిన్న, నార్మల్ చేయి. పాపం మా చిన్నానికి ఇక్కడ చెట్టు ఉండేది శుభ్రంగా, రోడ్డు ఎక్స్టెన్షన్ చేసే పనుల వల్ల ఆ చెట్టు పోయింది, ఇలా ఎండలో పెట్టాల్సి వచ్చింది. మరి ఇలా ఎండలో అయితే కష్టంగా చిన్నాను, రేపు ఎండాకాలం కళ్ళు తిరిగి పడిపోతాం. అందుకనే పని చేద్దాం. పడిపోతాం ఎండాకాలం చేయలేం పని. మరి మానేస్తావు ఎండాకాలం? చేసుకోవాలి కట్టాలి చెయ్యాలి కదా. మరి ఏమన్నా తడికి ఏమన్నా కడదాం మరి ఇక్కడ. మా చిన్నానికి ఇక్కడ ఏదో ఒకటి సెట్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే పర్మిషన్ ఇవ్వండి మాకు. ఇక్కడ చిన్నది ఎండాకాలం వెళ్ళిపోయేదాకా కర్రలు కట్టుకుని పైన కొబ్బరి ఆకులు వేసుకుని శుభ్రంగా వేసానా దుప్పటి కట్టి కర్రలు పాతి ఆ దుప్పటిని తడుపుతూ ఏదో బాధపడాలి కదా. ఒక బంగారు లాంటి చెట్టు దగ్గరగా ఒక 8 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలు ఇక్కడ చెట్టుకి కాదు, నువ్వు చెట్టు దగ్గర ఎప్పటి నుంచి వేస్తున్నావు? 2001 నుంచి ఈ చెట్టు కింద పాపం బండి వేస్తున్నాను మా చిన్నాన్న. ఇప్పుడు ఆ చెట్టు లేకుండా పోయింది. దానికి చాలా రోజు ఈ సమ్మర్ సీజన్లో ఫస్ట్ లస్సీ మా చిన్నాంది. ఫస్ట్ ఓపెన్ లస్సీ, రెండో లస్సీ. బాగుంది షుగర్ చాలు, ఎందుకంటే ఎక్కువ తాగితే షుగర్ వచ్చేది. రే నవ్వును ఏంట్రా, ఏం కావాలరా, ఏమి ఇవ్వాలరా? మా నోమన్ గారు వచ్చాడు ఊరు నుండి, ఇప్పుడు ఇటు వ్లాగ్ చేస్తాడనమాట. అమ్మో పళ్ళు రే అవి పేయకూడదురా నోమను. నోమను ఆఫియా ఏది ఆచెల్లిందా? మరి నువ్వు వెళ్ళలేదు స్కూల్కి? వెళ్ళవా స్కూల్కి? నిన్ను స్కూల్కి పంపించేస్తాం రే. ఆఫియా వెళ్ళిపోతుంది స్కూల్కి. ఆఫియా స్కూల్కి వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళిపోవాలి స్కూల్కి. ఏంటి తోలు తీస్తా? ఏంట్రో తీసేది నువ్వు, ఏంట్రో తీసేది, ఏంట్రో తొక్క తీసేస్తారా రే. కటింగ్ ట్రిమ్మింగ్ చేయించేసాను. తిట్టారు, మామూలు తిట్టలేదు ఇంట్లో. అయితే చాలా రోజులు అయింది కదా మా ఆకివీడు వచ్చి, మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఈరోజే హైదరాబాదు. చిన్న పని ఉంది, ఒక 2-3 డేస్లో మళ్ళీ రిటర్న్ ఉంది అనమాట. వచ్చాం కదా మా ఆకివీడులో ముబారక్ బిర్యానీ అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది బిర్యానీ తెచ్చాను. చూడండి ఈ ఒక్క బిర్యానీ ఇది ఎంత ఉందో చూడండి, జాయింట్ పలావ్. ఇందులో ఏమేమి ఇచ్చారు చూడండి. ఇలాగా కవర్లో బిర్యానీ తెచ్చుకున్నప్పుడు నాకు ఒక ఆంటీ గుర్తొస్తుంది, లలిత ఆంటీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడ ఉంటుంది అనమాట. హాయ్ అండి, ఈరోజు పప్పు అన్నం అండి అని చెప్పి వీడియో అన్నం తింటుంది అనమాట. ఒక వీడియో నాకు బతకాలని లేదండి, మామిడికాయల కోసమే వెళ్ళండి బయటగా ఏడుస్తూ చేస్తుంది. చాలా వైరల్ ఆంటీ, చాలామందికి గుర్తుంటుంది. ముసలావిడ ఆవిడ వీడియో గుర్తొస్తుంది అనమాట. ఆవిడ ఇలాగే బయట నుంచి పార్సిల్ తెచ్చుకుని తింటుంది. ఉల్లిపాయలు, కట్ట, గోంగూర, పెరుగు చట్నీ, సిల్వర్ కాయిల్ ఏదో ప్యాకింగ్లో అలా ఉండవన్నమాట. మాదంతా ఇలాగే ఉంటుంది. ఇక్కడ మాస్ న్యూస్ పేపర్లోనే కడతారు. ఆవిడ మాట అయితే మనకి ఎందుకు రా బాబు, తినే ముందు శ్రద్ధాంజలి అని ఉందని కాకపోతే ఏమన్నా ఎవడరా బాబు నువ్వు, నా మూడు అంతా ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు ఎవరు హ్యాపీ బర్త్డే అయినా పర్లేదు, కానీ అలాంటివి నాకు చూస్తే ఇంట్లో వచ్చాయి బాధ అనిపిస్తుంది. కట్ చేయరా రావాలి. ఎలా ఉన్నాం, చేతిలో కెమెరా పట్టుకుని ఎలా లాగితే వచ్చేసింది. 2 చేతులతో లాగేవరా నువ్వు? దానికి ఎంత కట్టారు అంటే పొట్టలో నిండిపోయి పొట్టలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ చూపెడుతున్నావురా, చూపించుకోండి అని చూపిస్తావు. సారీరా, మై బ్యాడ్, మై మిస్టేక్. ఇది గొంతు మాత్రం రావట్లేదు, సో మచ్ ఆఫ్ ట్రావెలింగ్, లాట్ ఆఫ్ వాటర్ డిఫరెన్స్. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ అయిపోయింది సార్. 2 జాయింట్లు చికెన్ గ్రేవీతో ఫ్రై, కిందంతా రైసు, తోడే కొద్ది మీకు రైస్ వస్తానే ఉంటుంది. టేస్ట్ చూద్దాం.
మీకు పెద్ద పెద్ద రెస్టారెంట్లో బిర్యానీలు ఇష్టమా లేకపోతే ఇలా రోడ్ సైడ్ పలావులు అంటే ఇష్టమా కింద కామెంట్ చేయండి. గ్రేవీ కలుపుతున్నాను. వైట్ పలావ్ రైస్ అనమాట, ఎక్కువ మసాలాలు ఉండవు, అందులో ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ చికెన్ పీస్. ఏయ్ ఏయ్ జాయింట్ కరకరలాడి ఇక్కడికి వస్తున్నారా సౌండ్. పీస్ పెట్టి ఉల్లిపాయ పెట్టి నిమ్మకాయ కూడా పెట్టుకుని తిని ఈ అప్ప నిమ్మకాయ ఎంత పిండుతారా. నిమ్మకాయ పిండి టేస్ట్ చూద్దాం. మీ నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పి వీడియో స్టార్టింగ్లో బిర్యానీ తినేస్తున్నాం ఏంటని అనుకుంటారు కదా, బాగానే ఉంది గాయస్. నడుము నొప్పే కదా, కొంచెం సెట్ అయింది, అందుకని కొంచెం నోరు చచ్చిపోయింది కదా. అది తిరిగిపోయింది. గ్రేవీలో ఏదో మ్యాజిక్ ఉంటుంది రా మనోడు. గ్రేవీలో బాగా ఉల్లిపాయలు వేసి రోస్ట్ చేసి బా కరకరలాడుతుంది. డిన్నర్ చేసాను. మా ట్రైన్ వచ్చేసరికి నైట్ 11 o'clockకి. ఇంకా రేపటి వ్లాగు హైదరాబాద్ నుంచి కలుద్దాం. హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.